2013లో వచ్చిన మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీతో డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్ స్టార్ట్ అయింది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ మొదటి మూవీ సక్సెస్ అవడంతో ఆ తర్వాత వార్నర్ బ్రోస్ ఈ ఫ్రాంచైజీని కంటిన్యూ చేస్తూ బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ మూవీని అనౌన్స్ చేసింది. అయితే ఈ ఫ్రాంచైజీలో మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్, ఆక్వామ్యాన్ మూవీస్ తప్ప మరే మూవీ కూడా వార్నర్ బ్రోస్ ఆశించిన విధంగా సక్సెస్ అవ్వలేకపోయాయి. అలాగే కలెక్షన్స్ కూడా సాధించలేకపోయాయి. దాంతో 2022లో వార్నర్ బ్రోస్ డిస్కవరీ జేమ్స్ గన్ అండ్ పీటర్ సాఫ్రాన్లను డీసీయూని రీబూట్ చేయడానికి వారి న్యూ డీసీ యూనివర్స్కి కో-సీఈఓస్గా అనౌన్స్ చేసింది. ఆ తర్వాత జేమ్స్ గన్ వారి ఈ డీసీ యూనివర్స్ నుంచి మొదటి ఫేజ్ ఆర్ మొదటి చాప్టర్ 1 గాడ్స్ అండ్ మాన్స్టర్స్లో రాబోతున్న మూవీస్ని అండ్ సిరీస్ని అనౌన్స్ చేశాడు. అలా ఈ న్యూ డీసీ యూనివర్స్ నుంచి ముందు రాబోతున్న మూవీ వచ్చేసి సూపర్ మ్యాన్. ఈ ఫ్రాంచైజ్ నుంచి ఆల్రెడీ క్రీచర్ కమాండోస్ యానిమేషన్ సిరీస్ వచ్చింది అండ్ ఈ మూవీకి సూపర్ మ్యాన్ అని టైటిల్ పెట్టకముందు ఈ మూవీకి పెట్టిన పేరు సూపర్ మ్యాన్ లెగసీ. అయితే ఈ నేమ్ కంటే కూడా సింపుల్గా సూపర్ మ్యాన్ అని పెడితే ఇది ఐకానిక్ నేమ్ కాబట్టి ఎక్కువ మందికి త్వరగా రీచ్ అవుతుందని, అలాగే వరల్డ్ వైడ్గా మార్కెట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని అండ్ జేమ్స్ గన్ కూడా సూపర్ మ్యాన్ లెగసీ కంటే కూడా సింపుల్గా సూపర్ మ్యాన్ అనే టైటిల్ మోర్ అప్రోప్రియేట్గా అండ్ పవర్ఫుల్గా ఉందని భావించి జేమ్స్ గన్ ఈ మూవీ నేమ్ని సూపర్ మ్యాన్గా చేంజ్ చేశాడు. ఈ మూవీలో మనకు సూపర్ మ్యాన్ యొక్క ఆరిజిన్ స్టోరీని చూపించబడడం లేదు. లైక్ సూపర్ మ్యాన్ ప్లానెట్ అయిన క్రిప్టాన్ డిస్ట్రాయ్ అవడాన్ని, తన రియల్ పేరెంట్స్ సూపర్ మ్యాన్ అయిన క్యాలెల్ని స్పేస్‌షిప్ ద్వారా ఎర్త్ మీదకు పంపడం అండ్ కెంట్ ఫ్యామిలీ అతన్ని రైజ్ చేయడాన్ని, అతని స్కూల్ అండ్ కాలేజ్ డేస్ని ఇలాంటివేమీ కూడా మనకు ఈ మూవీలో చూపించబడడం లేదు. ఈ మూవీలో మనకు క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్గా మారిన ఎర్లీ డేస్ని చూపించబోతున్నారు. అలాగే మూవీ యొక్క టోన్, విజువల్స్, థీమ్స్ని ఆల్ స్టార్ సూపర్ మ్యాన్ నుండి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ముఖ్యంగా ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్లో ఉండే రోబోట్స్ని, జైంట్ మాన్స్టర్స్ని. అలాగే ఈ మూవీలో మనకు కనిపించబోయే సూపర్ మ్యాన్ హెన్రీ క్యావిల్ అండ్ క్రిస్టోఫర్ రీవ్స్ సూపర్ మ్యాన్ వర్షన్స్ అంతా స్ట్రాంగ్ అయిన వాడు కాదు. కావాలనే జేమ్స్ గన్ ఈ వర్షన్ సూపర్ మ్యాన్ని మనకు వీక్గా చూపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ని వీక్గా చూపించడం వలన ఈ మూవీలో కనిపించబోయే అదర్ హీరోస్కి వారి పవర్స్ని యూజ్ చేయడానికి వారి రోజుకు కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుందనేది జేమ్స్ గన్ ఉద్దేశం. ఈ డీసీ యూనివర్స్లో అతను చేయాల్సిన జర్నీ ఇంకా చాలా ఉంది. సో మేబీ మూవీకి అతన్ని మరింత పవర్ఫుల్గా మనకు చూపించడానికి జేమ్స్ గన్ ప్లాన్ చేస్తూ ఉండవచ్చు. ఇక ఈ మూవీ క్యాస్ట్ విషయానికి వస్తే ఈ మూవీలో సూపర్ మ్యాన్గా డేవిడ్ కొరెన్స్వేట్ నటించాడు. జేమ్స్ గన్ ఒక యంగ్ అండ్ అన్నోన్ యాక్టర్ని అండ్ క్లార్క్ కెంట్ అండ్ సూపర్ మ్యాన్ ఇలా 2 డిఫరెంట్ సైడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించే సామర్థ్యం గల యాక్టర్ కావాలని కోరుకున్నాడు. అండ్ జూన్ 27, 2023న జేమ్స్ గన్ డేవిడ్ కొరెన్స్వేట్ని సూపర్ మ్యాన్గా అనౌన్స్ చేశాడు. ఇతనితో పాటే ఈ మూవీలో డైలీ ప్లానెట్లో రిపోర్టర్ అండ్ క్లార్క్ కెంట్కి కొలీగ్ అండ్ ఆ తర్వాత అతనితో రిలేషన్షిప్లో ఉండే లూయిస్ లైన్ క్యారెక్టర్లో రజర్ బ్రోస్నహాన్ నటించబోతుందని కూడా అనౌన్స్ చేశాడు. వీరిద్దరూ కూడా కొంచెం చూడడానికి ఒరిజినల్ సూపర్ మ్యాన్ మూవీలో సూపర్ మ్యాన్ అండ్ లూయిస్ లైన్గా నటించిన క్రిస్టోఫర్ రీవ్ అండ్ మార్గెట్ కిడ్డర్ని పోలి ఉంటారు. ఇక ఈ మూవీలో లెక్స్ లూథర్గా నికోలస్ హాల్ట్ నటించాడు. ఇతను ఈ మూవీలో కనిపించబోయే లూథర్ కాప్కి సీఈఓ, అలాగే సూపర్ మ్యాన్కి భద్రశత్రువు. లూథర్ తాను హ్యుమానిటీకి నిజమైన హీరోగా భావిస్తాడు. అతను తన హార్డ్ వర్క్తో, తెలివితేటలతో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. అయితే ప్రజల నుండి తనకు రావాల్సిన గుర్తింపు, గౌరవం, ఆరాధన అన్నీ కూడా సూపర్ మ్యాన్కి దక్కుతూ ఉండడం వలన లెక్స్ లూథర్ సూపర్ మ్యాన్ మీద జలస్తో అతన్ని ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటాడు. అలాగే నికోలస్ హౌల్ట్ తన ఈ క్యారెక్టర్ కోసం స్మాల్ విల్ సిరీస్లోని మైకెల్ రోసన్ బ్యామ్స్ యొక్క లెక్స్ లూథర్ అండ్ లూథర్ యూనిఫామ్ కోసం స్టీవ్ జాబ్స్ని ఇన్స్పైర్గా తీసుకున్నాడు. అలాగే ఆల్ స్టార్ సూపర్ మ్యాన్లోని లెక్స్ లూథర్ని బేస్ చేసుకొని ఈ క్యారెక్టర్ని ఈ మూవీలో చూపించబోతుండడం వలన హౌల్ట్ తన ఈ లెక్స్ లూథర్ క్యారెక్టర్ కోసం వర్కౌట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మూవీలో మనకు జస్టిస్ గ్యాంగ్ అనే ఒక సూపర్ హీరో టీం కూడా కనిపించబోతుంది. ఈ టీం మెంబర్స్గా మనకు ఎడీ గెతగి, మిస్టర్ టెరిఫిక్, నేథన్ ఫిలియన్, గ్రీన్ ల్యాంటర్న్, ఇజబెల్లా మెర్సెడ్, హాక్ గర్ల్, యాంథనీ కరిగన్, మెటామోఫోలు కనిపించబోతున్నారు. అండ్ ఈ జస్టిస్ గ్యాంగ్ని నిర్మించేది అండ్ రన్ చేసేది లార్డ్ టెక్కి సీఈఓ అయిన మ్యాక్స్వెల్ లార్డ్. ఈ క్యారెక్టర్లో జేమ్స్ గన్ బ్రదర్ అయిన షాన్ గన్ నటించాడు. ఈ జస్టిస్ గ్యాంగ్ మనకు ఈ సూపర్ మ్యాన్ మూవీతో పాటు రాబోయే పీస్ మేకర్ సీజన్ 2లో కూడా కనిపించబోతుంది. డీసీఈయూ నుంచి వచ్చిన వండర్ ఉమెన్ 1984 మూవీలో కూడా మనకు మ్యాక్స్వెల్ లార్డ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ మూవీలో ఆ క్యారెక్టర్లో పెడ్రో పాస్కెల్ నటించాడు. అలాగే మైకెల్ హాల్ట్ ఏకే మిస్టర్ టెర్విక్, ఇతను ఒక టెక్ బేస్డ్ సూపర్ హీరో, అలాగే స్కిల్డ్ ఫైటర్ కూడా. అండ్ ఈ వరల్డ్లోని మోస్ట్ బ్రిలియంట్ ఇన్వెంటర్స్ అండ్ టాక్టీషియన్స్లో ఇతను కూడా ఒకడు. ఇతను
హర్ట్ ఇండస్ట్రీస్కి సీఈఓ. ఇతను తాను క్రియేట్ చేసిన రకరకాల హైటెక్ గ్యాడ్జెట్స్తో క్రైమ్తో ఫైట్ చేస్తాడు. ఇతను నానో టెక్నాలజీ కలిగిన టీ మాస్క్ని పెట్టుకుంటాడు. అలాగే తాను డిజైన్ చేసిన ఫ్లోట్ అయ్యే టీ స్ఫియర్ వెపన్స్ తన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇతను సూపర్మ్యాన్కి గుడ్ ఫ్రెండ్ కూడా. అలాగే గాయ్ గార్డ్నర్ ఏకేఏ గ్రీన్ ల్యాంటర్న్. ఇతను జస్టిస్ గ్యాంగ్ మెంబర్ మాత్రమే కాదు, ఇంటర్ గెలాక్టిక్ ఆర్గనైజేషన్ అండ్ యూనివర్స్ని కాపాడుతూ ఉండే గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్ మెంబర్ కూడా. ఇతను ఓవర్ కాన్ఫిడెంట్గా, హార్ష్గా ఉంటాడు. అతని చేతి వేలుకున్నటువంటి పవరింగ్ యొక్క ఎనర్జీతో ఇతను తాను కావాలనుకున్న ఆకారాన్ని క్రియేట్ చేయగలడు. అంతేకాకుండా ఆ రింగ్ అతన్ని ఎగిరేలా కూడా చేస్తుంది. డీసీ కామిక్స్లో ఆ క్యారెక్టర్ ఏ హెయిర్ స్టైల్తో అయితే కనిపిస్తుందో సేమ్ అదే హెయిర్ స్టైల్తో నేథన్ ఫిలియన్ కూడా మనకు ఈ మూవీలో కనిపించబోతున్నాడు. అయితే ముందు ఆ హెయిర్ స్టైల్ని మార్చాలని అనుకున్నారు. అయితే నేథన్ కామిక్లో ఉన్న సేమ్ హెయిర్ స్టైల్లోనే యాక్ట్ చేస్తానని పట్టుపడడంతో ఆ హెయిర్ స్టైల్ని మార్చలేదు. అలాగే కెండ్రా సండర్స్ ఏకేఏ హాగ్ గర్ల్. ఈమె సూపర్ హీరోగా మారిన ఒక వింగ్డ్ మెటా హ్యూమన్. అంతేకాదు ఈమె టెనైగర్ ప్లానెట్కి చెందిన ఒక టెనగేరియన్ వారియర్ యొక్క రీఇన్కార్నేషన్. ఈమెకు సూపర్ హ్యూమన్ స్పీడ్, స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఫ్లైట్ పవర్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈమె మీలే వెపన్స్ లైక్ తన దగ్గర ఉండే స్పైక్డ్ వెపన్తో ఫైట్ చేస్తుంది. అలాగే రెక్స్ మేసన్ ఏకేఏ మెటామోఫో. ఇతను స్టాగ్ ఇండస్ట్రీస్ కోసం వర్క్ చేసే ఒక ఆర్కియాలజిస్ట్. ఈజిప్ట్లో ఉన్న ఒక మిస్టీరియస్ ఎలిక్ అయిన ఆర్బ్ ఆఫ్ రాని తీసుకొచ్చే ప్రాసెస్లో ఇతను ఆ రెలిక్ నుంచి వచ్చే రేడియో యాక్టివ్ ఎనర్జీకి ఎక్స్పోజ్ అవడం వలన ఇతను మెటామోఫోగా మారుతాడు. ఇతను తన పవర్తో తన శరీరాన్ని ఏ ఎలిమెంట్లోకైనా మార్చుకోగలడు. ఈవెన్ అతను సూపర్మ్యాన్ వీక్నెస్ అయిన క్రిప్టోనైట్ని కూడా క్రియేట్ చేయగలడు. మూవీలో ఇతను కొడుకైన జో మేసన్ని లెక్స్ కిడ్నాప్ చేయడంతో అతను లెక్స్ లూథర్తో కలిసి వర్క్ చేయాలా లేక సూపర్మ్యాన్తో కలిసి వర్క్ చేయాలా అని నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇతను జస్టిస్ గ్యాంగ్ టీంలోకి జాయిన్ అవుతాడు. వీరే కాకుండా లెక్స్ లూథర్ టీంలో విలన్స్గా మరియా గాబ్రియెల్లా ది ఇంజనీర్ అండ్ ఆల్ట్రామ్యాన్లు కనిపించబోతున్నారు. ఏంజెలా స్పైకా ఏకేఏ ది ఇంజనీర్. ఈమె తన బాడీలో నానో టెక్నాలజీని ఇంజెక్ట్ చేసుకోవడం వలన ఈమె తన ఎంటైర్ బాడీని ఒక బ్లాక్ మెటాలిక్ ఆర్మర్గా మార్చుకోగలదు. ఈమె యొక్క సైబర్నెటిక్ బాడీ వలన ఈమెకు సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, స్పీడ్ పవర్స్ ఉంటాయి. అలాగే ఈమె తన హ్యాండ్స్ని బ్లేడ్స్ లాగా టర్న్ చేసి వాటితో తన ఎనిమీస్ మీద అటాక్ చేయగలదు. ఈమె హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో కూడా ఎక్స్పర్ట్. ఇక ఆల్ట్రామ్యాన్ విషయానికి వస్తే ఈ మూవీలో ఆల్ట్రామ్యాన్గా ఎవరు నటించారన్నది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. అయితే ఈ క్యారెక్టర్లో ఎవరు నటించారు అండ్ ఇతన్ని సూపర్ మ్యాన్ ఎలా డిఫీట్ చేశాడనే వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. అండ్ నేను వాటి గురించి చెప్పి మూవీని స్పాయిల్ చేయదలుచుకోలేదు. అయితే ఒక విషయం అయితే చెబుతాను, ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఈ మూవీలో ఈ ఆల్ట్రామ్యాన్ సూపర్మ్యాన్కి క్లోన్ అండ్ ఇతన్ని లెక్స్ లూథర్ క్రియేట్ చేస్తాడు. ఇతను సూపర్మ్యాన్కి క్లోన్ కాబట్టి సూపర్మ్యాన్కి ఉన్న అన్ని పవర్స్ కూడా ఇతనికి కూడా ఉంటాయి. ఇతను కూడా హీట్ విజన్ పవర్ని యూజ్ చేయగలడు. అయితే డీసీ కామిక్స్లో ఆల్ట్రామ్యాన్ ఒక డిఫరెంట్ యూనివర్స్ చెందిన సూపర్మ్యాన్ యొక్క ఈవిల్ వర్షన్. కామిక్స్లో లెక్స్ లూథర్ క్రియేట్ చేసే సూపర్మ్యాన్ యొక్క ఇంపర్ఫెక్ట్ క్లోన్ వచ్చేసి బిజారో. మేబీ ఈ డీసీ యూనివర్స్లో ఈ ఆల్ట్రామ్యానే బిజారోగా మనకు ఫ్యూచర్లో కనిపించవచ్చు. ఇక ఈ మూవీలోని రిమైనింగ్ క్యాస్ట్ విషయానికి వస్తే పామ్ క్లెమెంటిఫ్ సూపర్మ్యాన్ రోబోట్ 5కి వాయిస్ ఇచ్చింది. ఈమెతో పాటు ఈ మూవీలో కనిపించబోయే సూపర్మ్యాన్ రోబోట్స్కి మైకెల్ రూకర్, గ్రేస్ చాన్, జెన్నిఫర్ హోలాండ్, అలెన్ టుడిక్లు వాయిస్ ఇచ్చారు. అలాగే సూపర్మ్యాన్కి ఫాదర్ అయిన జోరెల్ క్యారెక్టర్లో బ్రాడ్లీ కూపర్ అండ్ సూపర్మ్యాన్కి మదర్ అయిన లారా క్యారెక్టర్లో ఏంజెలా సరాఫిన్లు నటించారు. అలాగే లెక్స్ లూథర్కి అసిస్టెంట్ అండ్ అతని లవ్ ఇంట్రెస్ట్ అయిన ఈవ్ టెస్ట్ మేకర్ క్యారెక్టర్లో సారా సాంపాయో నటించింది. అలాగే డైలీ ప్లానెట్లో చీఫ్ ఎడిటర్ అయిన పెర్రీ వైట్ క్యారెక్టర్లో వెండల్ పేర్స్, జర్నలిస్ట్ అయిన క్యాట్ గ్రాంట్గా మికెల్లా హూవర్ అండ్ డైలీ ప్లానెట్లో ఫోటోగ్రాఫర్ అయిన జిమ్మీ ఓల్సన్గా స్కైలర్ గిసండో నటించారు. అలాగే క్యాలెల్ని రైస్ చేసే కెంట్ ఫ్యామిలీ అయిన మా కెంట్ అండ్ పా కెంట్గా నెవా హోవెల్ అండ్ ప్రూ టైలర్ విన్స్లు నటించారు. అలాగే ఈ మూవీలో డీసీ కామిక్స్లో లేని ఒక న్యూ క్యారెక్టర్ని మనకు పరిచయం చేయబోతున్నారు. అదే హ్యామర్ ఆఫ్ బొరావియా. ఈ మూవీలో బొరావియా అండ్ జర్హన్పూర్ అనే మరొక కంట్రీకి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ని చూపించబోతున్నారు. బొరావియా జర్హన్పూర్ మీద ఇన్వైట్ చేయడంతో సూపర్మ్యాన్ కలగజేసుకొని ఆ వారిని ఆపుతాడు. దానికి ప్రతీకారంగా బొరావియాకి చెందిన ఒక మెకనైజ్డ్ టెర్రరిస్ట్ హైటెక్ కలిగిన సూట్తో సూపర్మ్యాన్ మీద దాడి చేస్తాడు. మూవీలో ఈ క్యారెక్టర్లో ఎవరు నటించారన్నది ఇంకా రివీల్ అవ్వలేదు. అలాగే ఈ మూవీలో మనకు క్రిప్టో ది సూపర్ డాగ్ కూడా కనిపించబోతుంది. లైవ్ యాక్షన్ మూవీలో ఈ క్యారెక్టర్ కనిపించడం ఇదే మొదటిసారి. డీసీ కామిక్స్లో ఈ క్యారెక్టర్ మొదటిసారి 1955లో వచ్చిన అడ్వెంచర్ కామిక్స్ ఇష్యూ నెంబర్
210 కామిక్లో కనిపించింది. అండ్ డీసీ యూనివర్స్ కొన్నిసార్లు రీబూట్ అవడం వలన ఈ క్యారెక్టర్ ఆరిజిన్ స్టోరీ కూడా డిఫరెంట్గా మారుతూ ఉండేది. అలాగే డిఫరెంట్ బ్రీడ్స్లో ఈ క్యారెక్టర్ కనిపిస్తూ వచ్చింది. అయితే మెయిన్ ఆరిజిన్ మాత్రం క్రిప్టాన్ ప్లానెట్లో జోరెల్ ఫ్యామిలీ డాగ్. క్రిప్టాన్ ఎక్స్ప్లోడ్ అవ్వకముందు జోరెల్ క్యాలెల్ని ఎర్త్కి తీసుకువెళ్లే ఎర్లీ ప్రోటోటైప్ రాకెట్ని టెస్ట్ చేయడానికి దాంట్లో క్రిప్టోని ఉంచి స్పేస్లోకి పంపిస్తాడు. అయితే ఆ ప్రోటోటైప్ రాకెట్ దాని దిశ నుండి పక్కకు పోయి కొన్ని ఇయర్స్ పాటు స్పేస్లోనే తిరుగుతూ ఉంటుంది. ఈలోపు కైలాల్ రాకెట్లో ఎర్త్కి వచ్చి టీనేజర్ అవుతాడు. అప్పుడు ఈ క్రిప్టో ఉన్న రాకెట్ కూడా ఎర్త్కి రావడంతో క్రిప్టో క్యాలెల్ని మీట్ అవుతుంది. ఈ క్రిప్టోకి కూడా సూపర్మ్యాన్కి ఉన్న అన్ని పవర్స్ ఉంటాయి. ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏప్రిల్ 2023లో స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 29, 2024న నార్వేలోని స్వాల్బ్యాడ్లో 1 వీక్ పాటు ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్కి సంబంధించిన సీన్స్ని షూట్ చేశారు. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఫిబ్రవరి 29 డీసీ కామిక్స్లో సూపర్మ్యాన్ యొక్క బర్త్డే కూడా. అండ్ జెన్సిస్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశారు. ఈ మూవీ షూటింగ్ని జనవరిలోనే స్టార్ట్ చేయాలని ముందు అనుకున్నారు. అయితే అంతకుముందు జరిగిన రైటర్స్ స్ట్రైక్ కారణంగా షూటింగ్ డిలే అయింది. అండ్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీస్, ది సూసైడ్ స్క్వాడ్ అండ్ ది ఫ్లాష్ మూవీస్కి సినిమాటోగ్రాఫర్ అయిన హెన్రీ బ్రహాం ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్. ఈ మూవీ మొత్తాన్ని ఐమాక్స్ సర్టిఫైడ్ అయిన రెడ్ డిజిటల్ సినిమా కెమెరాస్తో షూట్ చేశారు. అండ్ మార్చ్ 8 నుంచి ఆగస్ట్ 2 వరకు ఈ మూవీ షూటింగ్ అట్లాంటాలోని ట్రిలిత్ స్టూడియోస్లో జరిగింది. అలాగే ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 23 మధ్యలో ఒక 37 డేస్ పాటు క్లీవ్లాండ్, సిన్సినాటి, మేకన్లో షూటింగ్ జరిగింది. ఈ మూవీ షూటింగ్ 2024 ఆగస్టులో పూర్తిగా కంప్లీట్ అయింది. ఈ మూవీని $225 మిలియన్ నిర్మించారు. ఈ డీసీ యూనివర్స్కి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. ఈ మూవీ తర్వాత ఈ చాప్టర్ 1 గాడ్స్ అండ్ మాన్స్టర్స్ నుంచి చాలా మూవీస్, సిరీస్లు రాబోతున్నాయి. లైక్ బ్యాట్మెన్, బ్రేవ్ అండ్ బోల్డ్, సూపర్ గర్ల్, క్లేఫేస్, ది అథారిటీ, స్వామ్ థింగ్, ప్యారడైజ్ లాస్ట్, ల్యాంటన్స్, ఇలా చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ అవన్నీ రావాలంటే ఈ మూవీ సక్సెస్ అవ్వడం చాలా అవసరం. అండ్ డీసీ కూడా దాని రెప్యుటేషన్ని ఈ మూవీ ద్వారా తిరిగి పొందాలని చూస్తుంది. కాబట్టి ఈ మూవీ డీసీ యూనివర్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 9 minutes. ఈ మూవీ జూలై 11న రిలీజ్ అవబోతుంది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.